నమస్తే, వెల్కమ్ టు డాక్ న్యూస్. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో జగన్ దర్శనం కోసం ఎన్నో ఇబ్బందులు పడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మాజీలుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జగన్ వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు ఎమ్మెల్సీలతోనూ విడివిడిగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలో తాజాగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు మాజీ సీఎం. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో మనకు 40% ఓట్లు పోలయ్యాయనే విషయం మర్చిపోకూడదని నేతలకు చెప్పిన జగన్ 2019లో పోలిస్తే కేవలం 10% ఓట్లు మాత్రమే తగ్గాయని అన్నారు. ఈ 10% ప్రజలు త్వరలో చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని అన్నారు. ఇదే సమయంలో అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే విషయాన్ని తాను ఎప్పుడూ చెప్తానని చెప్పిన జగన్ చంద్రబాబు ఇచ్చినన్ని హామీలు ఇవ్వాలని ఇప్పుడు చాలా మందికి అనిపించొచ్చు, కానీ విశ్వసనీయతతో చేసిన రాజకీయాలే శాశ్వతమన్నారు. 2014లో కూడా ఇదే చెప్పగా 2019లో అది నిజమైందని అన్నారు. ఈరోజు జగన్ సీఎంగా ఉంటే ఈ పాటికే విద్యా దీవెనకు బటన్ నొక్కేవాళ్లం, వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లమని చెప్పిన జగన్ ఇప్పటికీ ఇవి పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో రైతు భరోసా, అమ్మఒడితో పాటు చిన్న అకౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. వైసీపీ పాలన లేకపోవడంతో ఏమీ రావడం లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో మనం ఓడిపోలేదని, అసలు ఓడిపోయామన్న భావనను ఫస్ట్ మనసులో నుంచి తీసేయండని నేతలకు చెప్పిన జగన్ న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని పునరుద్ఘాటించారు. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం తలెత్తుకుని పోగలమని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం మరింత పెరుగుతుందని, తిరిగి మనం రికార్డు మెజారిటీతో గెలుస్తామని జగన్ నేతలకు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఒక ఇంటర్వెల్ మాత్రమే అని, శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెల్ మాత్రమే అని చెప్పిన జగన్ శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఓడిపోతారు, ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక అర్జునుడిగా మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా జరిగాయి అన్నది ఇవాళ్టికి ఆశ్చర్యకరంగా ఉందన్నారు మాజీ సీఎం. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. Please subscribe Dot News.